ఉదయ్ కిరణ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు ఇది. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమలోకి వచ్చి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగారు. చిత్రం నువ్వు నేను, మనసంతా నువ్వే, నీ స్నేహం, నీకు నేను నాకు నువ్వు, అవునన్నా కాదన్నా లాంటి ఎన్నో ప్రేమ చిత్రాలను చేసి యూత్ కి ఫేవరెట్ హీరో అయ్యారు. ఈ యంగ్ హీరో టాలీవుడ్ ని కొన్నేళ్ల పాటు ఏలేస్తాడని అంతా అనుకున్నారు. కానీ కొన్నాళ్ల తర్వాత చేసిన సినిమాలన్నీ కూడా ఆశించిన స్థాయిలో ఆడకపోవడం, అవకాశాలు పెద్దగా రాకపోవడంతో మానసిక క్షోభకు గురై 33 ఏళ్ల వయసులోనే ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. ఆయన మరణంపై టాలీవుడ్ లో అనేక రూమర్స్ కూడా ఉన్నాయి. కొంతమంది కావాలనే ఉదయ్ కి అవకాశాలు రాకుండా చేశారని టాలీవుడ్ లో టాక్ ఉంది. అయితే ఆయన ఆత్మహత్యకు సరైన కారణం ఏంటో తెలియదు. కానీ ఉదయ్ ని దగ్గర నుంచి చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఆయనపై ప్రశంసలు కురిపిస్తారు. చాలా కష్టపడి పైకి వచ్చాడని చెప్తూ ఉంటారు. తాజాగా బిగ్ బాస్ ఫేమ్ కౌశల్ కూడా అదే చెప్పాడు. ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఉదయ్ కిరణ్ తో తనకు మంచి అనుబంధం ఉండేదని, అతను స్టార్ గా ఎదిగేందుకు చాలా కష్టపడ్డాడని అన్నారు. ఉదయ్ హీరో కాకముందే నాకు తెలుసు. ఆయనతో కలిసి నేను 13 సినిమాలకు పైగానే పనిచేశాను. బేగంపేటలో ఉండేవాడు. అప్పుడప్పుడు అతని ఇంటికి కూడా వెళ్లేవాడిని. ఇద్దరం కలిసి యాడ్ ఫిల్మ్స్ కి పనిచేశాం. చాలా కష్టపడి స్టార్ పొజిషన్ కి వచ్చాడు. ఆ టైంలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి రావాలంటే ఎంత కష్టమో నాకు తెలుసు. చిన్న చిన్న సినిమాలు చేస్తున్న ఆయనకు చిత్రం మూవీతో మంచి బ్రేక్ వచ్చింది. అప్పటి వరకు ఆయన చాలా కష్టపడ్డాడు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న వాతావరణం చూస్తే ఆయన చనిపోయి మంచి పనే చేశాడని అనకూడదు. కానీ ఇలాంటి సమాజంలో బతకడమే వేస్ట్. ఒక మనిషి జీవితంలో కష్టపడి పై స్థాయికి వెళితే కిందకు లాగడానికే ట్రై చేస్తారు. దానివల్ల వారికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. కానీ అదొక ఆనందం. పైకి వెళ్లిన వారిని హింసించి మెసేజ్లు పెట్టి ట్రోల్స్ చేసి కిందకు లాగేద్దామనే ఆలోచనతోనే చాలా మంది ఉన్నారు అని కౌశల్ చెప్పుకొచ్చారు.